జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్రామాలలో ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని ప్రతి ఓటరు ఇమ్యూమరేషన్ సహకరించాలని తహసీల్దార్ శ్రీవజోజి కోరారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జూలై 14వ తేదీలోపు బిఎల్ఓలు ఇచ్చే ఇన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుందని, లేకుంటే ఓటు హక్కు రాదని తెలిపారు. ఓటర్లంతా సహకరించాలని కోరారు. గతంలో ఓట్లు ఎక్కడ వేశారో సంబంధిత బూత్ల వద్దకు వెళ్లాలని, బిఎల్ఓలు సైతం ఇంటింటికి వస్తున్నారని తెలిపారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను సైతం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నేను తహసీల్దార్ జంగారెడ్డిగూడెం మాట్లాడుతున్నాను. మనకి ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుల ప్రకారము ఇక్కడ మన బిఎల్ఓస్ మొత్తం 97 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. 90 అర్బన్ రూరల్ కలిపి 97 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా రిప్రజెంటేటివ్ చేశారు. వాళ్ళ సమక్షంలో ఇప్పుడు మనకి 14వ తారీఖు నుంచి ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఓటరు ఇప్పుడు మీరు గమనించవలసిన కోరుతున్నానండి. ప్రతి ఓటరు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో ఆ బిఎల్ఓతో మాట్లాడి మీకు ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ మీకు అందకపోతే కనుక అతనితో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫామ్ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారు ఇంటింటికి తిరుగుతున్నారు. ఒకవేళ మీరు ఆ పాత ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఇల్లు కనుక మారి ఉంటే కనుక బిఎల్ఓకి ఐడెంటిఫికేషన్ ఉండదు. కాబట్టి మీరు లాస్ట్ టైము మొన్న జనరల్ ఎలక్షన్లో ఓటు ఎక్కడ వేశారో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ కానీ లేకపోతే కనుక బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్కి కానీ మీరు ఫోన్ చేస్తే మీ ఎన్యూమరేషన్ ఫామ్ను మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. కాబట్టి అది కంపల్సరీ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాలండి. బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి కానీ బిఎల్ఓ దగ్గర నుంచి కానీ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎమ్మటే మీకు మీ యొక్క కలర్ ఫోటోను ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మీద రైట్ సైడ్ పైన అతికిచ్చి మీరు ముందుగా ఆ ఫామ్లో మీరు కనుక 2002లో ఓటర్ లిస్ట్లో మీరు ఓటు వేసి ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ కాలంలో మీరు ఆ యొక్క డీటెయిల్స్ నమోదు చేయాలి. అలా కాకుండా 2002లో ఓటు కనుక వేయకపోతే కనుక రైట్ సైడ్ కాలంలో మీ యొక్క తండ్రి కానీ లేకపోతే మీ యొక్క తల్లిది కానీ, ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళ తండ్రిది కానీ వాళ్ళ తల్లిది కానీ నమోదు చేసి కింద కాలంలో ప్రజెంట్ డీటెయిల్స్ నమోదు చేయాలండి. ఒకవేళ మీరు 2002లో ఎక్కడ ఓటు వేసారో మీకు అవగాహన లేకపోతే కనుక ఈసీఐ నెట్ అని ప్లే స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ప్లే స్టోర్లో మీరు ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసి తర్వాత ఏం చేస్తారంటే మీ యొక్క పేరును ఇదివరకు 2002 ఓటర్ లిస్టు జాబితాలో ముందు పేరును తర్వాత ఇంటి పేరు నమోదై ఉంటుంది. కాబట్టి మీ మొబైల్లో తెలుగులో సెర్చ్ కొడితే మీ 2002లో ఓటు ఎక్కడ ఉందో దాంట్లో చూపెడుతుంది. ఎవరిది 2002లో ఒక 40 సంవత్సరాలు ఎబో నిండిన వాళ్ళదైతే చూపెడుతుంది. ఆ డీటెయిల్స్ని ఇప్పుడు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ మీద ఫిల్ చేసి బిఎల్ఓకి అందించాలండి. అందిస్తే మీ ఓటు కనుక ఉంటుంది, లేకపోతే కనుక మీ ఓటు తొలగించబడుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్ కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తీసుకొని మళ్ళీ బిఎల్ఓకి మీరు అందచేయాలండి. అది ఎప్పుడులోగా 15వ తారీఖు లోపు అందచేయాలి. జూలై 15 లోపు అందచేయాలి. లేకపోతే కనుక ఓటు తొలగిస్తారు. మీరు నాట్ రేస్డ్ దాని కింద తొలగిస్తారు. ఒకవేళ అప్పుడైనా మీరు అభ్యంతరం చెందవలసిన లేదు. డ్రాఫ్ట్ రోల్ ఫైనలైజ్ ప్రింట్అవుట్ వస్తుంది. 15 తర్వాత 21 దాకా డ్రాఫ్ట్ రోల్ వస్తుంది. దాంట్లో మీ ఓటు ఏ విధంగా ఉన్నదని పరిశీలించుకున్న తర్వాత మీరు మళ్ళీ అప్పుడు అభ్యంతరాలను మళ్ళీ బిఎల్ఓకి సమర్పించవచ్చు. అప్పుడైనా ఓటు మీకు ఉంచుతారు. కాబట్టి కంపల్సరీ ఇప్పుడే మీరు ముందు వెరిఫై చేసుకోవాల్సిన కోరుతున్నాను. ఏ విషయాలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ మా తహసీల్దార్ ఆఫీస్కి కానీ, అర్బన్లో అయితే కమిషనర్ ఆఫీస్కి కానీ వచ్చి మీరు విచారించుకోవచ్చు. ఇది ఎల్లవేళలా మా ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది తహసీల్దార్ కార్యాలయంలో. మీరు ఎప్పుడైనా సరే నాకైనా ఫోన్ చేయొచ్చు ఓటు విషయంలో. దాని వివరాలు మీకు తెలియపరుస్తాము. మా తహసీల్దార్ వారి కార్యాలయంలో మీకు తెలియపరుస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 రోజుల నుంచి బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్ సర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీకు అందిందో లేదో ఒక్కసారి అవగాహన కల్పించుకోవాలి. ఈ మీడియా ద్వారా అందరూ తెలుసుకొని త్వరగా మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళకి అందించవలసింది కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజు కంపల్సరీ ముందుగా తీసుకోవాలి. మీరు కనుక పాస్పోర్ట్ సైజ్ తీసుకొని మీ దగ్గర రెడీగా ఉంటే కనుక ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు బిఎల్ఓ దాన్ని ఫిల్ చేసేసి మళ్ళీ అతను రిటర్న్ తీసేసుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. లేకపోతే మీరైనా ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.